నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, రామకృష్ణ గారు మీరు అన్నానికి వ్యతిరేకంగా అంటే బియ్యానికి వ్యతిరేకంగా మీరు పోరాడతారు కదా, అది ఏంటి సార్ అది? మరి మీరేమో ఇప్పుడు ఓపిక లేదు అంటున్నారు. మరి గతంలో పెద్దవాళ్ళందరూ మన తాత తండ్రులంతా ఇప్పుడు మీరు చెప్పే మినువులు బస్తా ఇసిరితే గాల్లోకి వెళ్ళిపోయేంత వాళ్ళంతా తిన్నది అన్నమే కదా, ఏంటి మరి మీరు అన్నం ఎందుకు బ్యాడ్ అయింది అని అడుగుతారు. తేడా ఉందండి, చాలా తేడా ఉంది. అప్పుడు బియ్యమే ఇప్పుడు బియ్యమే. ఆ వరిలో వచ్చిన తేడా ఏంటంటే, ఆ రోజుల్లో మా చిన్నతనంలో తాతగారుల రోజుల్లో లేదా నాన్నగారుల రోజుల్లో విత్తనాలు ఎలా ఉండేయంటే, మన ముసోరీలు అక్కుళ్ళు లాంటి విత్తనాలు ఉండేవి. ఆ పంట కూడా మీకు 6 నుంచి 8 నెలల కాలం పట్టేది. 6 నుంచి 8 నెలల కాలం. ఆ దుబ్బు కూడా ఈవెన్ 6 అడుగుల పైన అట్లా పెరిగేదండి. ఆ పంట సుదీర్ఘకాలం పండేది. వాళ్ళు పొరపాటును కూడా ఎరువులు పురుగు మందులు వేసేవాళ్ళు కాదు. మనకి వరికి ఇప్పుడు ఇవాళ మనం కొట్టే యూరియాలు అది ఉండేది కాదు. చక్కగా మన దొడ్లో ఉండే పాచిపోగు ఎరువు, పేడ ఎరువు తోలేవాళ్ళు. పండటం కూడా చాలా దీర్ఘకాలం తీసుకుని పండేది కాబట్టి ఈల్డింగ్ కూడా చాలా తక్కువ వచ్చేదండి. అంత పండిన ఎంత 10 నుంచి 12, 15 బస్తాలు అలా మాత్రమే పండేది. దాంతో ఏంటంటే పోషక విలువలు చాలా అద్భుతంగా ఉండేవి. అంటే ఎప్పుడైనా ఒక పంటని షార్ట్ పీరియడ్లో పండిన పంటకి, దీర్ఘకాలం తీసుకుని పండిన పంటకి చాలా తేడా వస్తుంది పోషక విలువలో కానీ అది కానీ. దాంతో ఏంటంటే అప్పట్లో భూమిలో ఉండే సారం చాలా ఎక్కువ అండి. ఇప్పుడు విత్తనం నువ్వు ఏదేస్తే చెట్టు వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ రోజుకి ఈ రోజుకి తేడా, ఆ రోజున భూమిలో ఉండే సహజ పోషక వనరులు, అట్లనే దానికి తోడు ఉండే ఈ మన చక్కటి పేడెరువు లాంటి న్యాచురల్ విధానాలు అనుసరించేవాళ్ళం. న్యాచురల్గా ఉండేదంతా. రెండోది ఏం చేసేవాళ్ళు అంటే, ఆ రోజుల్లో వచ్చిన వడ్లని దంచుకుని ఒక పొట్టు మాత్రమే జస్ట్ అలా లేరిపోయేది, అది తినేవాళ్ళు. అందుకని వాళ్ళకి ఫైబర్ కంటెంట్ కూడా బలంగా ఉండేది. దాంతో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ ఉండేది. చాలా చక్కగా అద్భుతమైన పోషక విలువలు అందుబాటులో ఉండేవి. ఇవాళ కాలం గడిచేటప్పటికి ఏం జరిగిందంటే, ఈ బిజినెస్ మోడల్లోకి వచ్చింది వ్యవసాయం. వీళ్ళు చాలా తక్కువ కాలంలో పండే పంటలు, అంటే 3 నెలలకు పండే పంటలు కూడా వచ్చేసినాయి. వీటి ఈల్డింగ్ కూడా 60 నుంచి 70 బస్తాలు పండేటట్టు చేయటం, కనీసం 50. అంటే ఏం జరిగింది, పంట పండే కాలం సగం కంటే తగ్గిపోయింది. ఇదివరకు దాంట్లో సగం కంటే తగ్గిపోయింది. ఈల్డింగ్ ఇదివరకు 10 నుంచి 15 బస్తాలు ఉంటే ఇవాళ 50 నుంచి 70 బస్తాల దాకా పండించే దీనికి ఎదిగిపోయింది. అంటే చెత్త అయిపోయింది. దానితో ఏం చేసాం, ఎరువులు, పురుగు మందులు, అచ్చంగా కెమికల్లు, యూరియాలు వీటి మీద కదా పెంచడం. ఇంకొకటి భూసారం మొత్తం తగ్గిపోయింది. భూమిలో ఒక ధాన్యానికి గనక దాని తాలూకు పోషక విలువలు పూర్తిగా అందాలంటే ఏదో ఒక్క జింకో లేకపోతే ఇంకోటో లేదా అమ్మోనియానో లేదా పాస్పేటో ఇలాంటివి అందితే చాలదు, అన్ని రకాలు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు 30-40 ఏళ్ళ నాడు ఉండే భూమికి ఇప్పటికీ అన్ని పోషక విలువలు పోయినాయి. ఇవాళ మీరు ఏదైతే యూరియా వేస్తున్నారో ఆ యూరియాలో ఉండే తాలూకు ఆ కెమికల్ కంటెంట్ ఉన్న వరకు మాత్రం ఉంటుంది తప్ప మిగిలిన పోషక విలువలు అనేది జీరో అయిపోయిన భూమిలో. కాబట్టి ఈ ధాన్యంలో ఇన్హెరెంట్గా దాని నుంచి ఆ తల్లి అయిన ఆ చెట్టు నుంచి రావాల్సిన పోషక విలువలు ఏమీ లేవు. ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో లేదు, సోర్సులో లేనిదే ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మధ్య జగ్గి వాసుదేవ్, ఆయన జగ్గి సద్గురు, ఆయన ఈ భూమిని కాపాడనంటే తిరగటంలో ప్రధాన ఉద్దేశం కూడా అదే. భూమి సారం లేకుండా పోతుంది. ఒకప్పుడు ఉండే భూమి సారం సుమారు కొన్నేళ్ల క్రితం 12, 13 ఆ పాయింట్స్లో ఉంటే ఇవాళ అది 0.5 పడిపోయింది. సుమారు ఇంకొక 30-40 ఏళ్ళకి కనుక మనం చూసుకుంటే ఏమీ మిగలదు. ఇంకా 30-40 ఏళ్ళు అంటే 2050 ఆ ప్రాంతాలు వచ్చేటప్పటికి 2060కి ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో భూమి మీద పంట వేసినా అది ఇసుకలో ఎడారిలో పండించేదిలాగా అవుతుంది తప్ప భూసారం అనేది ఉండదు. అందుకే ప్రకృతిలో మనమే కాపాడుకోవాలంటే కెమికల్ రహిత దగ్గర దూరంగా ఉండాలి. కొత్తగా వచ్చే వడ్లు దీంతో ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు పండించేది పురుగు మందులు, ఎరువులు, వీటితో పండించి సారంలను తీసుకొచ్చి ఈల్డింగ్ ఎక్కువ తెచ్చి తక్కువ కాలంలో ఉండే జన్యుమార్పు విత్తనాలు తెచ్చారు. అదే తప్పు అనుకుంటే, దాంట్లోనే విషయం లేదనుకుంటే దాన్ని పుట్టంతా తీసేసి తెల్లటి పాలిష్ పెట్టిన బియ్యంలాగా చేయటం వలన ఉన్నత కాస్త చచ్చిపోతున్నాయి. ఉన్నత కాస్త చచ్చిపోయిన తర్వాత ఆ పోషక విలువల్ని మీరు గమనించండి. ధాన్యంలో ఉండే బలంలో మ్యాక్సిమం పోషక విలువలు దాని పై పొరలో ఉంటాయి. అదే క్వినోవా మంచిది అంటారు. ఎందుకు మంచిది అంటారంటే, క్వినోవాలో దాంట్లో సెంటర్లో ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి పై పొట్టు వీరు ఎక్కువ బలంగా ఆడించినా కూడా మీరు తీసినా కూడా ఆ బలం పోదు కాబట్టి క్వినోవా గొప్పది. క్వినోవా ఆకాశంలోంచి దిగిరాలేదండి. మామూలుగా లెక్కేసుకుంటే ఇదివరకు మనాళ్ళు తిన్నారు చూసారా, ఏ మాత్రం పోషక విలువలు పోని బియ్యం దాంతో సమానమే, దానికంటే ఎక్కువేం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ పద్ధతి లేదు కాబట్టి అది హైలైట్ అయింది. ఈ తేడా చేత ఇవాళ మనం తినే రైస్లో ఓన్లీ ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే, తద్వారా
త్వరగా రక్తంలో అరిగిపోయి అది వెంటనే శక్తిగా మారిపోయి ఆ శక్తి కూడా అధికంగా ఉండటం, ఈ తొందరగా ఎప్పుడైతే అరిగిపోయిందో తద్వారా మనం ఎక్కువ తినడం కారణంగా మళ్ళా నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగింది. గతంలో హై గ్లైసమిక్ కాకుండా లో గ్లైసమిక్ ఉండే రైస్ తినడం కారణంగా వీళ్ళు ఇప్పుడు తిన్నారంటే ఈ మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా సరిపోయేది. కానీ మనం చూడండి, ఇప్పుడు తెల్లన్నం వేసుకుని కనుక ఈ పాలిష్ పట్టిన తెల్లటి బియ్యంతో తింటే ఒక గంటలో ఆకలేసేస్తుంది. ఒక గంటన్నరలో మీకు నకనకలాడిపోతుంది. ఎందుకని? అది మొత్తం అరిగి వెళ్ళిపోయింది, ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి. సో ఇప్పటికైనా మన ఆహార విధానం మార్చుకుంటే పోస్ట్ డేట్ ప్రోగ్రాంలో ఆ బియ్యం కూడా అద్భుతమైనవి. నన్ను అడిగితే మీరు కరెక్ట్గా కనుక ఒక సరైన విధానంలో తీసుకుంటే ఈ ధాన్యాలన్నింటిలో కల్లా అత్యుత్తమైన ధాన్యం ఏదంటే మనం వరనే చెప్పచ్చు. కానీ దాన్ని పండించే విధంగా పండించి తీసుకునే విధంగా తీసుకుంటే దేశవాళీ వరిలో కూడా సుమారు కొన్ని 100 పైన రకాలు ఉన్నాయి. నేనే చూశాను చాలా రకాలు, చాలా ఎగ్జిబిషనల్ వాటిలో. మీరు ఎంతసేపు 1-2 పట్టుకుంటారు. అట్లనే వరిని చిన్నతనం చేయడానికి ఏం చేస్తారంటే ఈ జొన్నలు, ఈ సిరిధాన్యాలు, ఈ ఉళ్ళే ముఠాలు ఏం చేస్తారంటే ఒక పక్కన తెల్ల బియ్యాన్ని తీసుకుంటారు కంపారిజన్లో, రెండో పక్కన పొట్టు తీయని ధాన్యాలు తీసుకుంటారు. ఈ రెండింటిని ఎలా కంపేర్ చేస్తారు? ఒకరిలో రేస్ ఆడతా అంటే ఒకళ్ళకి లోనాను ఇంకొకళ్ళకి బుల్లెట్ ఇచ్చి రేస్కి వెళ్ళమంటే ఎలా వెళ్తారు? ఇద్దరికీ బుల్లెట్లు ఇవ్వాలి లేదా ఇద్దరికీ లోనాలు ఇవ్వాలి. అలానే పొట్టు తీసేసిన బియ్యానికి పొట్టు తీయని ధాన్యాలకి కంపారిజన్ పెట్టి ఇది మంచిదని నిర్ధారించడం కూడా అలాంటి మోసాల్లో భాగం. మీరు ఒక పొట్టు తీసిన మంచి దేశవాళీ బియ్యం కనుక తీసుకుంటే ఇప్పుడు మన చిట్టిముత్యాలు లాంటి లేదా నవారా లాంటి చాలా ఉన్నాయి. అలాంటి రకాల్లో తీసుకుంటే వాటిలో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. గతంలో మన పెద్దవాళ్ళు తీసుకున్న బలం మనము తెచ్చుకోవచ్చు. మీరు ప్రాక్టికల్గా పోస్ట్ డైట్ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత ఆచరించి చూడండి. థ్యాంక్ యూ.